అది జార్ఖండ్లోని అటవీ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. బయట జోరుగా వాన పడుతోంది. పిల్లలు అల్లరి చేస్తున్నారని ఓ టీచర్ క్లాస్ తీసుకోవడానికి వచ్చారు. కానీ వాళ్ళంతా వాన జోరులో పాఠం వినేలా లేరు. అంతా బయటకు చూస్తూ ఉన్నారు. స్కూల్ ముగిసే సమయానికి టీచర్ వచ్చారని అంతా నిరుత్సాహంలో ఉన్నారని గమనించారు టీచర్. వదిలేస్తే ఇంటికెళ్ళిపోదామనే జోష్లో ఉన్నారు పిల్లలు. దీంతో వారిని సరదాగా ఓ ఆట ఆడించాలనుకున్నారు టీచర్. వారంతా 5వ తరగతి, అంటే ఆ ఊరికి అదే పెద్ద క్లాస్. అందరినీ కూర్చోబెట్టారు టీచర్. జేబులో నుంచి 100 రూపాయలు తీసి పిల్లలకు చూపించారు. అందరూ ఆ 100 రూపాయలను చూస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు మీకు 100 రూపాయలు ఇస్తే ఇంటికెళ్ళగానే ఏం చేస్తారో చెప్పాలి. మంచి సమాధానం చెప్పిన వారికి రేపు పెన్ను గిఫ్ట్గా ఇస్తానన్నారు టీచర్. ఆ సార్ మాట అంటే మాటే, ఖచ్చితంగా మంచి పెన్ను ఇస్తారని పిల్లలందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఒక్కొక్కరిని లేపి అడుగుతున్నారు టీచర్. ఓ విద్యార్థి నేను మంచి పుస్తకం కొనుక్కుంటానన్నాడు. మరో విద్యార్థి నేను రోజుకు ఐస్ క్రీమ్ కొంటాను, మా నాన్న డబ్బులు ఇవ్వడం లేదు సార్ అన్నాడు. ఇంకో విద్యార్థి అయితే సంతలో మంచి బొమ్మ కొనుక్కుంటానన్నాడు. ఇంకో విద్యార్థి క్రికెట్ బ్యాట్ తయారు చేసుకుంటానన్నాడు. ఇంతలో ఓ విద్యార్థి లేచాడు. ఆ 100 రూపాయల కేసి ఆశగా చూస్తూ ఉన్నాడు. సార్, మీరు ఆ 100 రూపాయలు ఇస్తే నేను మా అమ్మకి కళ్ళజోడు కొంటానని చెప్పాడు. అది కూడా ఆ 100 నాకు ఇప్పుడే ఇస్తే బాగుండు అన్నంత ఆశ అతని కళ్ళల్లో కనిపిస్తోంది. అరే, మీ అమ్మ కళ్ళజోడు సంగతి మీ నాన్న చూసుకుంటాడు. నీకు 100 రూపాయలు ఇస్తే ఏం చేస్తావో చెప్పు అన్నారు టీచర్. గట్టిగా అడిగారు. ఆ విద్యార్థి నోట నుంచి మాట రాలేదు. కాసేపు ఆగి, నాకు నాన్న లేడు సార్, మా అమ్మ టైలర్, బట్టలు కుట్టి మమ్మల్ని పెంచుతోంది. నాకు చెల్లి కూడా ఉంది. మా అమ్మకు కంటి చూపు తగ్గింది. డాక్టర్కు చూపిస్తే కళ్ళజోడు పెట్టుకోవాలన్నారు. డబ్బులు లేకపోవడంతో కళ్ళజోడు తెచ్చుకోలేదు. బాగా ఇబ్బంది పడుతోంది సార్. నేను అడిగితే నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయని అబద్ధం చెబుతుంది అమ్మ. మా అమ్మ కష్టం రోజూ చూస్తున్నానన్నాడు ఆ కుర్రాడు. ఆ మాట వినగానే ఉపాధ్యాయుడి గుండె తరుక్కుపోయింది. కళ్ళ వెంట నీళ్లొచ్చినంత పనయింది. వెనక్కి తిరిగి కళ్ళ నీళ్లు కనిపించకుండా బెగబట్టారు. ఆ వెంటనే తన చేతిలోని 100 రూపాయలు ఆ విద్యార్థి జేబులో పెట్టారు టీచర్. మరి అమ్మ కష్టం తీరాలంటే నువ్వు ఏం చేయాలని భుజం పట్టుకుని అడిగారు టీచర్. బాగా కష్టపడి చదవాలన్నాడు ఆ విద్యార్థి. బాగా అంటే ఎంత బాగా అన్నాడు టీచర్. పెద్ద ఆఫీసర్ అయ్యే వరకు చదవాలన్నాడు ఆ విద్యార్థి. ఇదొక్కటి గుర్తుంచుకో, నువ్వు పెద్ద ఆఫీసర్ అవుతావు, నాకు తెలుసు, నువ్వు గొప్పవాడివి కావాలి, అవుతావు అంటూ దీవించారు టీచర్. ఆ ఏడాది అలా 5వ తరగతి ముగిసిపోయింది. 6వ క్లాస్ చదివేందుకు పక్కూరికి వెళ్ళిపోయాడు ఆ విద్యార్థి. ఆ తర్వాత ఎవరేమయ్యారో కూడా తెలియదు. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. మరి దేవుడి దీవెన మరోట కానీ స్కూల్లోకి వేగంగా ఓ కారు వచ్చాగింది. ఆ కారు వెనకాలే పోలీసుల కార్లు కూడా ఆగాయి. ఆ టీచర్ పేరు వీరవన్. ఆయన ఇంకా అదే స్కూల్లో క్లాసులు చెబుతూనే ఉన్నారు. జల్లు పడుతున్న ఆ సమయంలో తరగతి గది ముందు నిలుచొని తన పాత గురువును చూస్తూ ఉన్నారు ఆ కలెక్టర్. పిల్లలంతా కూడా తరగతి తలుపు వైపు చూస్తూ ఉండడంతో టీచర్ కూడా వెనక్కి తిరిగి చూశారు. నమస్కారం సార్ అంటూ ఆ కలెక్టర్ వచ్చి సరాసరి కాళ్ళ మీద పడ్డారు. ఆ కలెక్టర్ను పైకి లేపి, ఎవరు బాబు నువ్వు అన్నారు. 100 రూపాయల నోటు చూపించి, నేను మీ శిష్యుడిని సార్ అన్నాడు ఆ కలెక్టర్. అంతే, గతం ఒక్కసారిగా తన కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఎందుకంటే అప్పటికే తన శిష్యుడు కలెక్టర్ అయ్యాడనే విషయం ఆయన తెలుసుకున్నారు. సంతోషించారు కూడా. కానీ తన కోసం ఇలా వస్తారని మాత్రం అనుకోలేదు. గుండెకు హత్తుకున్న ఆ టీచర్, శబాష్, కష్టాలను సుఖంగా మార్చుకునేందుకు నువ్వు ఎంత కష్టమైనా భరిస్తావని నాకు తెలుసన్నారు. కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ కలెక్టర్, మీరు చెప్పిన ఆ మాటే నాకు స్ఫూర్తి సార్. అమ్మ కష్టం తీరాలంటే మీరేం చేయాలో చెప్పారు. అమ్మ కష్టాన్ని నేను తీర్చలేకపోయాను. ఎందుకంటే అమ్మ జీవితంలో అలసిపోయి అనారోగ్యం పాలైంది. నేను బాగా చూసుకోవాలనుకున్న సమయానికి మంచం పట్టింది సార్. అయినా అమ్మను దేవతలా చూసుకుంటున్నాను. దారి చూపించిన మీకు కృతజ్ఞతలు చెబుదామని, నా బాకీ తీరుద్దామని వచ్చాను సార్ అంటూ 100 రూపాయలను చేతిలో పెట్టారు. ఇప్పుడు ఈ 100 రూపాయలు నేను తీసుకోవాలా అని అడిగారు టీచర్. తీసుకోవాలి సార్ అన్నారు ఆ కలెక్టర్. ఎందుకు అంటే, నాలాంటి మరో కలెక్టర్ కావాలి అంటే ఈ 100 మరో విద్యార్థికి వెళ్ళాలి. ఒక గురువుగా మీరు అది చెయ్యాలని ఆ 100 రూపాయలను ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ కలెక్టర్. ఆ టీచర్ ఇచ్చిన 100 రూపాయలకు ఎంత శక్తి ఉందో అక్కడున్న ప్రతి విద్యార్థి కూడా చూశారు. ఇది ఓ నిజమైన కథ. అయితే ఆ టీచర్ తన శిష్యుడెవరో చెప్పకుండానే ఫేస్బుక్లో ఈ కథ రాసుకొచ్చారు. మరి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.